నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఓ యాక్సిడెంట్ కేసులో పిఎస్కు వచ్చిన యువకులపై ఎస్ఐ విరుచుకుపడ్డారు. చెబితే వినరా అంటూ దూషిస్తూ యువకులను చితకబాదారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఎందుకు కొడుతున్నారు సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు ఏమన్నారు వాళ్ళు? తీస్తున్నా ఎందుకు కొడుతున్నారు సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు ఏమన్నారు వాళ్ళు? నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఓ యాక్సిడెంట్ కేసులో పిఎస్కు వచ్చిన యువకులపై ఎస్ఐ విరుచుకుపడ్డారు. చెబితే వినరా అంటూ దూషిస్తూ యువకులను చితకబాదారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. తీస్తున్నా ఎందుకు కొడుతున్నారు సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు ఏమన్నారు వాళ్ళు? తీస్తున్నా ఎందుకు కొడుతున్నారు సార్? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు ఏమన్నారు వాళ్ళు? నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి ఎస్ఐ తీరుపై అయితే మాత్రం అక్కడ ప్రజలైతే మండిపడుతున్నారు. ఒక కేసు విషయంలో యువకులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ యువకులను అయితే మాత్రం చెప్తే వినరా అంటూ ఎస్ఐ అయితే మాత్రం చితకబాదారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రవర్తన తీరు ఈ రోజు సమాజం తలదించుకునే పరిస్థితి లేకున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మన జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి బిజినపల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ఏదైతే వెలుగొండ గేటు దగ్గర కారు లట్టుపల్లి వెళ్తున్నటువంటి ఆటో వెనుకటువంటి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో డ్యామేజ్ అయింది. దీంతో యువకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కారు ఆటో సహా ఇద్దరు వెళ్లి కూడా అక్కడ ఫిర్యాదు చేస్తున్నటువంటి పోలీసులతో కొద్దిసేపటికి కారును వదిలేయడం జరిగింది. అయితే ఈ కారును వదిలేసిన విషయంలో కూడా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినటువంటి బాధితులు ఏదైతే ఆటోకు సంబంధించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులతో మాట్లాడుతున్న ప్రయత్నం చేసేప్పటికి కూడా ఆయన ఏదైతే అంటే డ్రెస్ కోడ్ లేకుండా ఉండడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు ఆయన గమనించలేకపోతుంది. అయితే వారిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వివాదం నేపథ్యంలో ఎస్ఐ ఒక్కసారిగా వారిపై చేంజ్ చేసుకుంటే వాళ్ళు కలగజేస్తున్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ యొక్క ఎస్ఐపై శ్రీనివాస్ తన క్వార్టర్ లో సేమ్ ఇదే డ్రెస్ కోడ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే డ్యూటీకి కూడా ఇలా డ్రెస్ కోడ్ వేసుకునే వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొన్నిసార్లు డ్రెస్ కోడ్ లేకుండా వచ్చినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి ఎస్ఐ శ్రీనివాస్ ప్రవర్తించడం అనేది
తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు దీనిపై బాధితులు ఎస్పీని కలుస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఎస్పీని కలిసిన తర్వాత అక్కడ ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. ఎందుకు కొడుతున్నారు సార్ మ్యాన్ ఆడిని? మ్యాన్ ఆడిని ఎందుకు